హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గాంధీజీ గురించి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. జాతిపిత మహాత్మా గాంధీ ఏ జయంతిని 2025 అక్టోబర్ 2న జరుపుకున్నారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 156వ. గాంధీజీ రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గోపాల్ కృష్ణ గోఖలే. గాంధీజీని మొదట జాతిపిత అని ఎవరు పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ ఈ క్రింది ఏ పుస్తకాలలో బ్రిటిష్ పార్లమెంటును బంజరు మరియు వేశ్య అని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి హింద్ స్వరాజ్. సత్యాగ్రహం అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఎవరి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి సరోజినీ నాయుడు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీతో పాటు ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి. రుచికి నిజమైన స్థానం నాలుక కాదు మనసు అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ప్రారంభించిన వారపత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ యంగ్ ఇండియా. గాంధీ ఇర్విన్ ఒప్పందం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ శాసనోల్లంఘన ఉద్యమం. గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని ఎవరు పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి విన్స్టన్ చర్చిల్. రవీంద్రనాథ్ ఠాగూర్కు గురుదేవ్ బిరుదును ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. గాంధీజీ ఫస్ట్ డేటెడ్ చెక్ అని దేనిని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి క్రిప్స్ ప్రతిపాదన. గాంధీజీ సమాధి స్థలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్ ఘాట్. గాంధీజీ పేరు ముందు మహాత్మా అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చంపారన్ సత్యాగ్రహం 1917 సమయంలో. మహాత్మా గాంధీ కింది వాటిలో దేనికి మద్దతు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి తాత్విక అరాచకత్వం. గాంధీజీ మరణంపై మన జీవితపు వెలుగు పోయిందని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. గాంధీజీ దాండీ మార్చ్ను నెపోలియన్ ఎల్బా నుండి ప్యారిస్కు చేసిన మార్చ్తో పోల్చినది ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. గాంధీజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీమద్ రాజ్ చంద్ర. బాబా ఆమ్టేకు అభయ్ సడక్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ. దక్షిణాఫ్రికాలోని ఏ రైల్వే స్టేషన్ నుండి మహాత్మా గాంధీని విసిరివేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పీటర్ మార్టిజ్ బర్గ్. గాంధీజీని వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని ఎవరు సంబోధించారు? ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఎవరి రచనలు గాంధీజీని ప్రభావితం చేశాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ లియో టాల్ స్టాయ్. గాంధీజీ ఖాతీని దేనికి చిహ్నంగా భావించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక స్వేచ్ఛ. గాంధీజీ ఏ చట్టాన్ని నల్ల చట్టం అని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రౌలట్ చట్టం. మహాత్మా గాంధీ ఆత్మకథను ఆంగ్లంలోకి ఎవరు అనువాదించారు? ఆన్సర్ ఆప్షన్ సి మహదేవ్ దేశాయ్. కింది వాటిలో గాంధీజీ తన రెండు ఊపతిత్తులుగా అభివర్ణించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అహింస మరియు సత్యం. 1933లో మహాత్మా గాంధీ ఏ వార్తాపత్రికను ప్రచురించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హరిజన్. మహాత్మా గాంధీకి కైజర్ ఏ హింద్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటిష్ ప్రభుత్వం. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నప్పుడు ఏ పత్రికను ప్రచురించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ ఒపీనియన్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 21. మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి రావడానికి దక్షిణాఫ్రికాను ఏ సంవత్సరంలో విడిచిపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి 1914. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి 9 జనవరి 1915 తిరిగి వచ్చిన రోజును ఎలా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రవాసీ భారతీయ దివాస్. మహాత్మా గాంధీ మొదటిసారి దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు? ఆన్సర్ ఆప్షన్ సి 1893. గాంధీజీకి ఇష్టమైన వైష్ణవ జన్ తో తేనే కహియే అనే కీర్తనను ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నర్సింగ్ మెహతా. గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ చంపారన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ ఏ 5 మార్చ్ 1931. గాంధీజీకి మహాత్మా బిరుదును ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీకి ఇచ్చిన ఏ బిరుదును ఆయన వదులుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి కైజర్ ఏ హింద్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో గాంధీజీ మొదటిసారిగా ఎప్పుడు ప్రధాన బహిరంగ ప్రదర్శన ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 1916. 1921లో కింది ఏ విహారయాత్రలో గాంధీజీ తన తల గుండు చేయించుకొని ధోతి ధరించడం ప్రారంభించాడు, తద్వారా అతను పేదలతో సమానంగా గుర్తించబడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ భారతదేశం. రైతులకు మద్దతుగా మహాత్మా గాంధీ గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఏ సంవత్సరంలో సత్యాగ్రహం నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1918. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 1915. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కోసం మహాత్మా గాంధీ సుమారు ఎంత దూరం ప్రయాణించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 241 మైళ్ళు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప ఘట్టమైన మహాత్మా గాంధీ దాండి యాత్ర దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి సోడియం క్లోరైడ్. మహాత్మా గాంధీ మరియు బీహార్ కొన్ని జ్ఞాపకాలు అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1930లో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎక్కడి నుండి ప్రారంభించారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సబర్మతి. బీహార్లోని ఏ ప్రదేశంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ చంపారన్. ఏ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తన హిమాలయ తప్పిదం అని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చౌరీ చౌరా. మహాత్మా గాంధీ మొదట భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కింది ఏ సమావేశాలకు హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1901 కలకత్తా సెషన్. మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక్కసారి మాత్రమే ఎన్నికయ్యారు. ఈ క్రింది ఏ సమావేశాలలో ఇది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బెల్గం సెషన్ 1924. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ వయసులో చేరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 46. గాంధీజీ దండి యాత్ర సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీని రైలు నుండి తోసివేసినప్పుడు ఆయన ఎక్కడికి ప్రయాణిస్తున్నారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రిటోరియా. 1895లో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి మహాత్మా గాంధీ ఇతర భారతీయులతో కలిసి ఏ సంస్థను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి నాటల్ కాంగ్రెస్. మహాత్మా గాంధీ ప్రారంభించిన మొదటి ప్రధాన దేశవ్యాప్త సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రౌలట్ చట్టం. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1930. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1869. గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎవరి పేరు? ఆన్సర్ ఆప్షన్ సి శాసనోల్లంఘన ఉద్యమం. అంత్యోదయ ఆలోచనను ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. చంపారన్ పోరాట సమయంలో మహాత్మా గాంధీతో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్ మరియు అనుగ్రహ నారాయణ్ సింగ్. మహాత్మా గాంధీ ఏ ఉద్యమంతో భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు? ఆన్సర్ ఆప్షన్ బి చంపారన్. మహాత్మా గాంధీ మొదటిసారిగా ఏ ఉద్యమంలో నిరాహార దీక్షను ఆయుధంగా ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. అమెరికన్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి మార్టిన్ లూథర్ కింగ్. మహాత్మా గాంధీ ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి లండన్కు వెళ్లారు? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ రౌండ్ టేబుల్. ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి లూయిస్ ఫిషర్. డూ ఆర్ డై నినాదం ఏ ఉద్యమానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి క్విట్ ఇండియా. ఆఫ్రికన్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి నెల్సన్ మండేలా. గాంధీ ఆన్ నాన్ హింస పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి థామస్ మెర్టన్. విదేశీ దుస్తులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం వాటిని వృధా చేయడమే అనే ప్రకటన ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని ఎవరిపై ప్రారంభించారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా. చౌరీ చౌరా సంఘటన సమయంలో మహాత్మా గాంధీ ఎక్కడ ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బార్డోలి.
అధికారానికి వ్యతిరేకంగా ఈ హక్కుల పోరాటంలో నాకు ప్రపంచం యొక్క సానుభూతి కావాలి అనే ఈ ప్రకటన దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి, గాంధీ దండి మార్చ్ నుండి. ఫిట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీతో పాటు ఉన్న అమెరికన్ నిర్వాహకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, లూయిస్ ఫిషర్. బీయింగ్ గాంధీ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ సి, పారో ఆనంద్. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1939లో కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఫార్వర్డ్ బ్లాక్. భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన ఏ ప్రణాళిక కింద జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, మౌంట్ బాటెన్ ప్లాన్. రాజద్రోహం ఆరోపణలపై బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని మొదటిసారి ఎక్కడ అరెస్ట్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి, అహ్మదాబాద్. కింది వాటిలో ఏ వార్తాపత్రికను మహాత్మా గాంధీ నడిపారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నైతిక దృక్కోణం నుండి తప్పు ఏది రాజకీయ దృక్కోణం నుండి ఎప్పటికీ సరైనది కాదు? ఈ సూత్రానికి బలమైన మద్దతుదారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మహాత్మా గాంధీ. ఏ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తన హిమాలయం లాంటి తప్పు అని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి, చౌరీ చౌరా. 1919 నవంబర్ 23న ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి, మహాత్మా గాంధీ. ఫీనిక్స్ సెటిల్మెంట్ ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి, మహాత్మా గాంధీ. గుజరాతీ భాషలో మొదట రాయబడిన మహాత్మా గాంధీ ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ను ఆంగ్లంలోకి ఎవరు అనువాదించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహదేవ్ దేశాయ్. మహాత్మా గాంధీని టైమ్ మ్యాగజైన్ ఏ సంవత్సరంలో సంవత్సర వ్యక్తిగా ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1930. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1930. గాంధీజీ దండి మార్చ్ను ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అహ్మదాబాద్. గాంధీజీ పేరు ముందు మహాత్మా అనే పేరును ఈ సమయంలో జోడించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చంపారన్ సత్యాగ్రహం సమయంలో. మతహింసను నివారించడానికి మహాత్మా గాంధీ ఈ క్రింది సంవత్సరాల్లో నోకాలి మరియు ఇతర అల్లర్లకు గురైన ప్రాంతాలను సందర్శించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 1946.
కింది వారిలో మహాత్మా గాంధీ కార్యదర్శి అని ఎవరు పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మహదేవ్ దేశాయ్. మహాత్మా గాంధీ సామాజిక ఆదర్శాలను మొదట ముందుకు తెచ్చారు. ఆన్సర్ ఆప్షన్ ఏ హిందూ స్వరాజ్. ఈ క్రింది ఏ సంవత్సరాల్లో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1915. చంపారన్ సత్యాగ్రహ సమయంలో బీహార్లో గాంధీజీ ప్రాణాలను ఎవరు కాపాడారు? ఆన్సర్ ఆప్షన్ బి బటక్ మియాన్. గాంధీజీ కింది వాటిలో ఏ కళాశాలలో చదువుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సమల్ దాస్ కళాశాల, భావ్ నగర్. మహాత్మా గాంధీ 1932లో అమరణ నిరాహార దీక్ష చేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. లార్డ్ ఇర్విన్కు రాసిన లేఖలో మహాత్మా గాంధీ ఎన్ని డిమాండ్లు చేశారు? వాటిలో కొన్ని అంగీకరించబడ్డాయి మరియు గాంధీ ఇర్విన్ ఒప్పందంగా పిలువబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ డి 11. మహాత్మా గాంధీ ఆసియా రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో తన మొదటి సత్యాగ్రహాన్ని ఈ క్రింది ఏ సంవత్సరాల్లో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1906 నుండి 1907 వరకు. మహాత్మా గాంధీ సబర్మతి నుండి దండి వరకు ప్రసిద్ధ స్టాల్ మార్చ్ను ప్రారంభించారు. దండి గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి నవ్సరీ. కింది వారిలో ఎవరిని ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. విదేశీ వస్తువులను బహిష్కరించాలనే గాంధీజీ ఉద్యమం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం. తప్పుడు మార్గాలు మనల్ని ఎప్పటికీ సరైన లక్ష్యానికి తీసుకెళ్లలేవు అనే ప్రకటన ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎప్పుడు హత్యకు గురయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 30 జనవరి 1948. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీకి సన్నిహిత బ్రిటిష్ స్నేహితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రెవరెండ్ చార్లీ ఆండ్రూస్. మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్జి రంగా. గాంధీజీ తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? ఆన్సర్
ఆప్షన్ బి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931. మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 అక్టోబర్ 1869. గాంధీజీ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పోర్బందర్. విద్యార్థులు తమ సెలవులను డాష్లో గడపాలని గాంధీజీ కోరుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి సామాజిక సేవ. కింది ఉద్యమాలలో గాంధీజీని నిజమైన జాతీయ నాయకుడిగా చేసింది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రౌలట్ సత్యాగ్రహం. అంటరానితనాన్ని నిర్మూలించడానికి మరియు దళిత వర్గాలను ఉద్ధరించడానికి గాంధీజీ డాష్లో హరిజన సేవక్ సంఘ్ను స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ బి 1932. మహాత్మా గాంధీ ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఏ భాషలో వ్రాయబడింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాతీ. గాంధీజీ తన ప్రసిద్ధ దండి యాత్రను ఎక్కడ నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి సబర్మతి ఆశ్రమం. గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 1932. విద్య అంటే నేను పిల్లల శరీరం, మనసు మరియు ఆత్మ యొక్క సమగ్ర అభివృద్ధి మరియు మానవుని అర్థం. విద్యకు ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ. ప్రాథమిక విద్య యొక్క ఆలోచనను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. దక్షిణాఫ్రికా నుండి గాంధీని భారతదేశానికి తిరిగి రావాలని ఒప్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సిఎఫ్ ఆండ్రూస్. ఈ క్రింది భారతీయులలో ఎవరు ఆఫ్రికన్ దేశంలో ఫీనిక్స్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. ఆత్రలేని జ్ఞానం పాపం అనే ఆలోచనను ఈ క్రింది వారిలో ఎవరు ప్రచారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. గాంధీజీ జూన్ 1904లో డర్బన్ వెలుపల డాష్ సెటిల్మెంట్ అనే సజీవ సమాజాన్ని స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ బి ఫీనిక్స్. ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో తన మొదటి సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1903 నుండి 1904. మతహింసను ఆపడానికి మహాత్మా గాంధీ ఈ క్రింది ఏ సంవత్సరంలో నోకాలి మరియు ఇతర అల్లర్లతో బాధపడుతున్న ప్రాంతాలను సందర్శించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1946. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.